అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైన రోజు. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం. మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి హనుమంతుని అయిన ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపానది కలశంలోకి ఆహ్వానం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 ముళ్లతో తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీ తీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపా తీరానికి బదులుగా పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లుగా సంతోషించి అనుగ్రహిస్తాడు. ఈ రోజు అంటే డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం హనుమద్ వ్రతాన్ని అందరూ ఆచరించి స్వామివారి కరుణా కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను.